ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఒక సైంటిస్ట్ అయితే ఉన్నారు. అతని పేరు వచ్చేసి మేడ విఘ్నేష్ వర్మ. అతను గత కొన్ని సంవత్సరాలుగా తన ప్రాజెక్ట్ని ప్రముఖ వ్యక్తులకి చూపిద్దాం, ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటైజేషన్ చేస్తే చాలామంది జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాను అని చెప్పేసి అయితే చాలా కఠోర శ్రమనైతే చేశారు. ఫైనల్గా అతని యొక్క లక్ష్యం ఎంతవరకు రీచ్ అయ్యింది ఏంటి అనేది మనం వర్మని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే వర్మ గారు, ఎక్కడి నుంచి మీరు? నా పేరు విఘ్నేష్ వర్మ అండి. మాది ఏటిమోగ. నేను చిన్న గ్రామం నుంచి వచ్చాను. నేను ఒక శాస్త్రవేత్తని, పైగా ఇన్వెంటర్ని కూడా. నా పేరు మీద ఆల్మోస్ట్ 3 పేటెంట్లు ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ 18 పేటెంట్లు అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. నేను ఇప్పటివరకు చాలా వరకు రీసెర్చ్ చేశాను. అండ్ మన మోడల్ మెడికల్ హిస్టరీ స్టార్ట్ అయ్యి 200 years అవుతుంది. ఇక్కడ మోడల్ మెడికల్ హిస్టరీలో ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు డిఫెక్ట్స్ ఉన్నాయి, మెడికల్ ఎర్రర్స్ అన్నమాట. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కారణాల వల్ల చనిపోయేది ఫస్ట్ కార్డియాక్ అరెస్ట్, సెకండ్ వచ్చేప్పుడు క్యాన్సర్, థర్డ్ వచ్చేది ఈ మెడికల్ ఎర్రర్స్. ఎవరైతే నిన్ను కాపాడడానికి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళే జనాల ప్రాణాలు తీసేస్తున్నారు. అంటే ఎలా చెప్పాలి మీకు, ఒక డాక్టర్ ఒక తప్పు మెడిసిన్ ఇచ్చినా, రాంగ్ డోసేజ్ ఇచ్చినా, రాంగ్ టైమింగ్లో ఇచ్చినా ప్రపంచంలో ఎక్కువ డెత్స్ అనేవి పాసిబుల్ అవుతుంది. ఆల్మోస్ట్ 3.6 million డెత్స్ అనేవి దీనివల్లే వస్తున్నాయి. దీన్ని సాల్వ్ చేయడానికి నేను సాఫ్ట్వేర్, ఏఐ అండ్ హార్డ్వేర్ చాలా వరకు ఇన్వెన్షన్స్ ఇవి నేను క్రియేట్ చేశాను. దీనికోసం నేను దేశం నలుమూల మ్యాక్సిమం 7,000 కంపెనీల దాకా తిరిగాను. అండ్ దేశంలో ఎక్కడ జరగని అవమానం నాకు అతిపెద్ద కంపెనీల దగ్గరే జరుగుతున్నాయి. ఒకవేళ ఒక ఆఫర్ ఇచ్చారంటే అయితేనే ఎక్కువ లాభం కోసం చేస్తున్నాం. ఒరే బాబు, ఇది వస్తే ప్రపంచం అంతమంది జనాలను కాపాడిద్ది. క్యాన్సర్, కార్డియాక్ అరెస్ట్ తర్వాత మెడికల్ ఎర్రర్స్, ఇది ఎంతమందిని కాపాడితే 3.6 million, అంటే 36 లక్షల మంది జనాభా భూమి మీద. అండ్ ఈ ఇన్వెన్షన్స్ అనేవి అసలు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాయి. ఒక బల్బ్ అనేది ఆల్మోస్ట్ థామస్ ఆల్వా ఎడిసన్ గారు 1880s డెవలప్ చేశారు. అది టెక్నాలజీ చేంజ్ అయింది. అంటే ఇప్పుడు ఇంకాండిసెంట్ దగ్గర నుంచి ఎల్ఈడికి వచ్చింది. బట్ బల్బ్ అనేది స్టిల్ యూజ్ చేస్తాను సేమ్ అంతే. నా ఇన్వెన్షన్ ఒకటి ఉంది, దాని పేరు ప్యారలైజ్డ్ మ్యాన్ బెడ్. అదేం చేసిద్ది అనుకున్నారు? ఎవరైతే కంప్లీట్గా ప్యారలైజ్ అయ్యారు, అంటే ఒక మనిషికి కానీ ఆపరేషన్ జరిగినా, లేకపోతే పారాలసిస్ వచ్చినా, లేకపోతే కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినా, ఇక తన లోకోమోటివ్ ఎవరైతే ఏ వ్యక్తి అయితే కోల్పోయారో ఆ వ్యక్తిని ఇక కంప్లీట్గా ఆ బెడ్డే చూసుకోగలదు. ఫ్రమ్ వాళ్ళకి క్లీనింగ్ దగ్గర నుంచి 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా మొత్తం అంతా, యూరిన్కి వెళ్ళినా స్టూల్కి వెళ్ళినా మొత్తం అదే క్లీన్ చేస్తుంది. ఇది హాస్పిటల్స్లోనే కాదు, వృద్ధాప్యంలో ఉన్న ముసలి వాళ్ళకి అందరికీ ఉపయోగపడుద్ది. ఒకసారి నా ఇన్వెన్షన్ చూడమని చెప్పినా కానీ అసలు కనీసం చూడగానే చూడలే. అసలు ఎంత మటుకి మేజర్ కంపెనీస్ ఏదైతే పెద్ద పెద్ద బడా కంపెనీలు ఉన్నాయో ఎవరిని అప్రోచ్ అయ్యారు? అక్కడ జరిగిన ఇన్సల్ట్స్ ఏంటి? మీకు ఎలాంటి అవమానాలు అక్కడ ఎదురైనా ఏంటి ఏం చెప్తారు? దేశంలో నాకు ఎక్కడ జరగని అవమానం టాటా దగ్గరే జరిగిందండి. టాటా అసలు టాటా గారిని, రతన్ టాటా గారిని అప్రోచ్ అవుదాం అని చెప్పి అపాయింట్మెంట్ కోసం తీసుకుని డైరెక్ట్గా వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను కనీసం ఒక 250 పోస్ట్ లెటర్స్ చేశా, ఒక 50 రిజిస్టర్ పోస్ట్ చేశా. అంటే 250 స్పీడ్ పోస్ట్లే చేశా అచ్చంగా. ఇలా కాదు, సరే డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవుదాం అని చెప్పి ముంబై వెళ్ళిపోయా. డైరెక్ట్గా ముంబై వెళ్ళి అక్కడ టాటా టెక్నాలజీస్ అని ఉంది, ఆ కంపెనీ దగ్గర ఆల్మోస్ట్ 2 days దాకా తిరిగా. వాళ్ళు తిరగ చెప్పింది ఏంటంటే టాటా ట్రస్ట్ అండ్ సన్స్కి వెళ్ళమన్నా. సరే అని చెప్పి అక్కడికి వెళ్తే, అక్కడికి వెళ్ళగానే ఒక అడ్రస్, ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. అది ఫోన్లో ఉంది, చూపిస్తాను మీకు. సరే అని చెప్పి వాళ్ళకి కాల్ చేసాం అనుకోండి, ఏం రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. సర్లే ఇలా కాదు రోజు వచ్చి తిరుగుతూ ఉంటే, ఇక్కడ కాదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ టాటా ట్రస్ట్ అండ్ సన్స్ ఆఫీస్ ఉంది, 26th floor అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళాను. అక్కడ రోజు వెళ్తూ ఉండేవాడిని అండి. ఆమె చూస్తూ ఉండేది. ఆమె టాటా కంపెనీస్ CEO గారి PA అంట. అని చాలా మంచి ఆమె రోజు వస్తూ ఉండేది. నేను సిగ్నేచర్ చేస్తా, ఇలా వచ్చి నీ పర్పస్ మీద వచ్చా అంటది. రేపు చేస్తా అంటది. నేను జస్ట్ CEO గారు 10 minutes అపాయింట్మెంట్ అడిగా. అసలు మేమేం చెప్తున్నాం కాబట్టి అసలు వెంటలేదు. అసలు ఆమె నా బాధ చూడలేక, ఎట్లా కాదా నాన్న, నీకు నేను అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్ డైరెక్ట్గా వెళ్ళు, ఈ స్లిప్ తీసుకుని వెళ్ళు, నేను అలౌ చేస్తారు అన్నారు. సర్లే ఎట్లా కావాలని చెప్పి సరే ఆ స్లిప్ తీసుకున్నాను. కొలేబల రతన్ టాటా గారి ఇల్లు ఉంది. May 8th నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. అప్పుడు బతికే ఉన్నారు ఆయన, శాంతనాయుడు ఉన్నారు, అప్పుడు ఆరోగ్యంగా కూడా ఉన్నారు ఆయన. రతన్ టాటా సార్ వచ్చి రోజు కుర్చీలో బయట కూర్చుంటారు. నేను చూస్తాం మేము, కానీ లోపలికి అలౌ చేయరు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏమో. రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడ చాలామంది ఉన్నారని, నేను ఒక్కడనే కాదు, అసలు టాటాలో పనిచేసేవాళ్ళు కొంతమంది వాళ్ళ సమస్యల మీద వచ్చిన వాళ్ళు అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు. అసలు చాలామంది అయితే వెళ్ళి అక్కడే, అసలు అంతెందుకు నేనే ఉన్నా, చూసి అసలు 2-3 రోజులు అయితే బయట పడుకున్నా నేను.
వీళ్ళు ఇప్పటికైనా అసలు వస్తారని అసలు లేదు. ఆ శాంతన్ నాయుడు అనే ఒక అతను ఉన్నారు, అతనేమో మోటివేషన్ చెప్పేటప్పుడు బేబచ్చంగా చదువుతాడు. నీకు ఒక స్టార్టప్ ఉందంటే నువ్వు దూరంగా వెళ్ళి షౌట్ చేయి, అరువు, నీకు ఇది జరిగిద్ది అంటాడు. కానీ రియల్ లైఫ్లోకి వస్తే అసలు కనీసం వింటలేదని. తను కుక్కల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చిన టైం కూడా మనిషికి ఇవ్వట్లా. నా ముందే రోజు చూస్తూ ఉంటాం, మార్నింగ్ 9కి 8కి వస్తారు ఆయన, తీసుకుని వెళ్తారు, కుక్కలు జాగింగ్ చేపిస్తారు, అదంతా ఇది వెళ్తూ ఉంటారు. సార్ అని చెప్పి గుడ్ మార్నింగ్ చెప్తాం, విష్ చేస్తాం, ఇలా వచ్చిందని చూపిస్తాం, ఓకే అంటారు, లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మధ్యాహ్నం వస్తారు, మళ్ళీ సార్ మళ్ళీ చూపిస్తాం, మళ్ళీ ఇంతే, మళ్ళీ రారు, మళ్ళీ వెళ్ళిపోతాడు. సాయంత్రం తీసుకుంటా అంటాడు, సాయంత్రం వస్తారు. ఎప్పుడు తను వెళ్ళిపోయే టైం, తను 4 కానీ 5 కానీ వెళ్ళిపోతారు. ఇది టాటా ఆఫీస్ దగ్గర నుంచి వదిలే. ఇక ఆ టైంలో అసలు తీసి కార్లో ఉండేది, చిన్న నానో ఉంటుంది అక్కడ, వైట్ కలర్ నానో, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఆ నానో వేసి తీసుకున్నా, సరే వెళ్తున్నా అంటాడు, అంతే. అలా రోజులు తిప్పించుకుంటారు, కానీ అసలు న్యాయం అనేది జరగట్లేదని. అసలు మేము ఏం చెప్తున్నాం వినండి ఫస్ట్ అసలు ఆయన. సర్లే ఇట్లా అంటున్నారు, సరే ఒకరోజు ఆపారులే అని చెప్పాను. కానీ తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ ప్రాజెక్ట్ మొత్తం అంతా సబ్మిట్ చేసి ఇచ్చాను నేను. ఇక రోజు అసలు మీ ఏం కావాలని అక్కడ తీసుకుని సబ్మిట్ చేయమని వాచ్మెన్కి చెప్పారు. ఆయన ఏంటి, నేను అక్కడికి వెళ్ళగానే తీసుకుని నాతో సబ్మిట్ చేసి సైన్ చేసి లోపల ఇవ్వమంటారు. పోస్ట్ కార్డ్ లెటర్స్ కానీ ఇవన్న టాటా గారి ఆఫీస్ ముందే చిన్న చెక్ పోస్ట్లా ఉండేది, అక్కడ సెక్యూరిటీ అంతా ఉండేది. తీసుకుని సరే అని చెప్పి అక్కడికి ఇచ్చాం. ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఒక వారం 8 రోజుల తర్వాత మేము సబ్మిట్ చేసిన లెటర్స్ అన్నీ అసలు ఎన్వలాపులు కూడా ఓపెన్ చేయాలి, వెళ్ళిపోయి పానీపూరి వాడి దగ్గర ఉన్నాయి. అసలు పానీపూరి వాడి దగ్గరికి ఎలా వచ్చినాయి అని చెప్పి వెళ్ళి వాడిని గట్టిగా నిలదీసి అడిగి, అసలు నాకేం తెలియదు, వాళ్ళు ఇచ్చారయ్యా, నేను తీసుకున్నాను, కాగితాలు కావాలిగా నా పానీపూరి మసాలాకి అని చెప్పారు. ఏంటని అసలు మరీ ఎంత దారుణం. కొన్ని కోట్ల మందిని కాపాడిద్దని అది నేను చనిపోయినా, మా పిల్లలు చనిపోయినా, వాళ్ళ మనవాళ్ళు చనిపోయినా కానీ ఆ టెక్నాలజీ అనేది అలా కంటిన్యూస్గానే ఉంటుంది. ఈ టెక్నాలజీ మేము ఎంత బాగా డెవలప్ చేస్తున్నామంటే అది ఆటో డిటెక్ట్ చేస్తుంది. అంటే మేము ఈ ఏఐని ఎలా ట్రైన్ చేస్తున్నామంటే, ఈ మెషిన్ లెర్నింగ్ దానికి డేటాను ఫీడ్ చేస్తూ ఉంటాం. అదే ఒకనొక స్టేజ్కి ఏం చేసిద్దంటే, అసలు డిసీజెస్ రాగాలి, తన ఎంఆర్ఐ స్కాన్ చేయగలి, తనకు భవిష్యత్తులో ఏ డిసీజ్ వచ్చిద్దో అది ముందే ప్రిడిక్ట్ చేసిద్ది అనమాట. అంటే ఏఐని అంత అడ్వాన్స్గా డెవలప్ చేస్తున్నాం. అందరూ ఇండియాలో టాలెంటెడ్ పర్సన్స్ లేరు, అసలు నేను ఒప్పుకోను. అసలు నేనే చాలామందిని చూసాను, నాకన్నా చాలా బెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. బట్ ఇక్కడ మనకు అవకాశాలు లేవు. కొంతమంది యూఎస్ వెళ్ళిపోతుంది. ఇండియాకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం బ్రెయిన్ డ్రైన్. చాట్ జీపీటీ, తర్వాత గూగుల్ జెమినాయ్ అని అంటున్నారు. దీనిలో 75% వర్క్ ఫోర్స్ మన వాళ్ళే, కేవలం ఇండియన్స్లో కూడా బెస్ట్ ఇండియన్స్ అన్నమాట. ఇక్కడున్న బిగ్ బ్రెయిన్స్ అని ఇక్కడి నుంచి డ్రైన్ అవ్వడం, అక్కడికి వెళ్ళడం, వాళ్ళు అక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం, ఆ కంపెనీలు డెవలప్ అవ్వడం, అంతే. అంటే మన వల్ల నిజంగా చెప్పాలంటే అమెరికా ఈ స్టేజ్లో ఉంది ఓన్లీ ఇమిగ్రెంట్స్ వల్లే. అంటే నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. చాలామంది నాయకులు చెప్తున్న ప్రసంగాలు ఏంటంటే, యువత ఎంటర్ప్రీనియర్స్గా మారాలి, మీకు ఏ రకంగా సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాము, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ స్టార్టప్ అని చెప్పేసి చాలా నినాదాలు అయితే ఇస్తున్నారు కదా. అవి ఆచరణాత్మకంగా అంటే ఇంప్లిమెంటైజేషన్ పరంగా ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆ విషయాల్లో? అంటే నీలాంటి ఒక ఇన్నోవేటివ్ పర్సన్ని ప్రభుత్వం గుర్తించి నీ ప్రాజెక్ట్కి మేము పూర్తి సహకారం అందిస్తాము, నువ్వు చెయ్యి అని చెప్పేసి ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది? ఎక్కడ విఫలమైపోతుంది? అంటే నువ్వు ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం లేదా, లేదు అంటే బడా పారిశ్రామికవేత్తలనే, బడా కంపెనీకి సంబంధించిన వ్యక్తులను నమ్ముకున్నావా? దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏం చెప్పుకొస్తావు? ఫస్ట్ అసలు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాను. వాజ్పేయి ఆయోజ్ యోజన ఏదో ఉంది, దీనిలో స్టార్టప్ సంబంధించింది అనమాట. దానికి అప్లై చేసాం అనుకో, అసలు ఆ సైటే పనిచేయదు, దారుణంగా ఆ సైట్ పనిచేయట్లేదు అసలు. తర్వాత మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ అని ఉన్నాయి, అవన్నీ అసలు వాస్తవం చెప్పాలంటే బోగస్. అసలు చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. మీ స్టార్టప్ ఇంత ఉండాలి, లేదా 1 year ఉండాలి, జిఎస్టీ ఉండాలి. స్టార్టప్ అంటే ఏంటి అసలు ఇప్పుడైనా దేనైనా కొత్తగా మొదలు పెట్టడం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని. అంటే నువ్వు ఒకరికి ఉపాధి కల్పించడం కానీ, లేదా అసలు నువ్వే ఒక కంపెనీని స్టార్ట్ చేయడం. అసలు ఇనిషియల్ క్యాపిటల్ ఎలా ఉండదు వాళ్ళ దగ్గర? ఖచ్చితంగా ఉండదు. నీ స్టార్టప్ 1 year లోపు అయి ఉండాలి, లేదా ట్యాక్స్ జనరేటెడ్ అయి ఉండాలి, జిఎస్టీ అయి ఉండాలి అన్నాడు. ప్రైవేట్ ట్రేడ్ మార్క్ అయితే తీసుకురాగలం, జిఎస్టీ తర్వాత రెవెన్యూ జనరేట్ అంటే ఎలా అయింది? అసలు ముందు స్టార్ట్ చేస్తా కదా రెవెన్యూ జనరేట్ అయిద్దా లేదని. ఈ మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ అసలు రాటలు అసలు ఈ జనాల వరకు అందుబాటులో లేవు. 99% చెప్తాను, 99% ఈ పథకాలు అనేవి ఉపయోగపడతలా. ఇది హానెస్ట్. అసలు ఏ లీడర్స్ ఎక్కడ రమ్మన్నా నేను వాళ్ళ ముందే నిర్భయంతరంగా చూపించగలను. ఇవి అసలు ఈ ఇనిషియేటివ్స్ అని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. ఇవి జనాలు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అంటున్నారు, కానీ రియల్ లైఫ్లో అవి వర్క్ అవ్వట్లా. ఇంకా వీళ్ళతో పోలిస్తే ప్రైవేట్ యూనివర్సిటీలో 100 రెట్లు నయం. కనీసం స్టేక్ ఎక్కువ తీసుకుంటారు, లేకపోతే కనీసం ఏదైనా ఆఫర్ అని వేస్తున్నారు. గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేవి పనిచేయట్లేదు, అంతే. అసలు దీనిలో మాత్రం ఎటువంటి లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు,
అసలు ఎంత ఫన్నీగా ఉండిద్దంటే ఇప్పుడు నాదే టెక్నాలజీకి సంబంధించింది. దీనిలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా కుటీర పరిశ్రమ ఓపెన్ చేయమంటున్నారు. కుటీర పరిశ్రమ ఓపెన్ చేసి పిండి లేకపోతే ఒడియాలు ఇట్లాంటివి అన్నారు. అవి నేను ఎలా చేయగలను? అవి నాకు ఉపయోగపడవు. ఇంట్లో ఉన్న గృహిణీలకో లేకపోతే ఊర్లో ఏమైనా కొత్తగా ఉన్న వాళ్ళకో ఉపయోగపడుతుంది, అంతే కదా. నా టెక్నాలజీకి సంబంధించిన సపరేట్గా అంటూ ఏమీ లేదు. నువ్వు ఎలా చేస్తావు కోడింగ్ ప్రోగ్రామింగ్ అంటే ఎలా చేస్తావు? నువ్వు జస్ట్ కంప్యూటర్లో చేయగలమంటావు, ఇలా చేస్తాం అంటావు. ఈ ఇనిషియేటివ్స్ ఎలా ఉన్నాయి అంటే కుటీర పరిశ్రమలకి, అంటే 10 గేదెలు కొనుక్కునే వాళ్ళకి, లేకపోతే ఏమన్నా అదే ఒడియాలు కానీ లేకపోతే చిప్స్ ప్యాకెట్ కానీ ఇలా తయారు చేసే వాళ్ళకి తప్ప ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ అనేది పనిచేయదు, అంతే. అసలు దానిలో ఎటువంటి పేరుకు మాత్రమే. అసలు 100% నేను చెప్తాను, 99% ఒక్కరు కూడా ఫండింగ్ తెచ్చుకున్నట్టు నేను చూడాలి. 99 నేను అసలు బల్ల గురించి చెప్తా. కావాలంటే ఎవరైనా ముందు రండి, వాళ్ళ ముందే ఓపెన్ చేస్తా. అసలు ఇది ఎలా అడుగుతుందంటే కంపెనీ ట్రేడ్ మార్క్ అడిగితే, అయ్యో బాబు అసలు కంపెనీయే లేదు, కంపెనీ ఇప్పుడు నువ్వు ఇస్తాను కదా స్టార్ట్ చేస్తా కదా, అసలు స్టార్టింగ్ అంటూ ఉండాలి. ఆ స్టార్టింగ్ వెళ్ళైతే ఎక్కడి నుంచి వస్తుందని. వర్మ నువ్వేం కోరుకుంటున్నావు అంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా వర్మ ఏం డిమాండ్ చేయగలుగుతున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాడు, ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాడు, ఎవరు తలుచుకుంటే పని అయిపోద్ది? నాకు తెలిసి 3 వల్ల పని అయిపోయింది. ఒకటి టాటా గ్రూప్ తలుచుకుంటే ఇది చాలా ఈజీ పని. అండ్ ఈవెన్ నేను చనిపోయిన తర్వాత కూడా ఈ కంపెనీ ఇలా రన్ అవుతానే ఉండేది. ఎందుకు? ఆ కంపెనీ ఇన్వెన్షన్స్ అలాంటివి. ఆల్మోస్ట్ 18 ప్రోడక్ట్స్, ఇప్పుడు 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 18 ప్రోడక్ట్స్. ఈసారి నేను ఎవరైనా ఇన్వెస్టర్ కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అసలు మా టెక్నాలజీ మేమేం చేస్తున్నాం అనేది. 2 మహీంద్రా గ్రూప్ కూడా కనీసం ఒక 200-300 లెటర్లు వేసా ఆ మహీంద్రా అండ్ మహీంద్రాకి. కనీసం ఒక 200-300 ఈమెయిల్స్ చేశా, అయినా ఉపయోగం లేదు. అండ్ బెంగళూరులో ఉన్న ఒక మంచి కంపెనీ ఉంది జీరోదా, అక్కడికైతే డైరెక్ట్గా నేను ఒక కనీసం 400-500 మెయిల్స్ వేసి ఉంటాను, కోల్డ్ ఈమెయిల్స్. ఒక కనీసం 300 దాకా లెటర్స్ వేసి ఉంటాను, స్పీడ్ పోస్ట్లో 50-60 దాకా వేసి ఉంటాను, అయినా ఉపయోగం లేదు. ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యేవాళ్ళు 2-3 సార్లు. నిఖిల్ కామత్ గారిని కలవాలని చెప్పి, నిఖిల్ అయినా ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఇద్దరు గుడ్ ఇన్వెస్టర్లు కూడా. వీళ్ళని కలవాలని చూసినా కానీ ఉపయోగం లేదు. ఈ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కలవంగానే సార్ లేరు, ఏదో ఊరు వెళ్ళారు అంటున్నారు. సరే ఎప్పుడు వస్తారు అంటారు, ఒక 20 days తర్వాత వస్తారు. డేట్ చెప్పగలరా అన్నారు, ఆ పలానా డేట్ వస్తారన్నారు. మళ్ళీ తిరిగి వెళ్తున్నాం, మళ్ళీ సేమ్ అంతే. అసలు ఉంటల్లా అసలు. తర్వాత సరే ఇట్లా కాదు మళ్ళీ నెక్స్ట్ మంత్లో అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా వెళ్తానే ఉంటున్నాం. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కనీసం ఒక 10-15 times విజిట్ చేశాను నేను బెంగళూరు. ఒక ఆగస్ట్ మంత్లోనే కనీసం 7 times విజిట్ చేశాను. అసలు నో యూజ్. అసలు ఆ సార్ తలుచుకుంటే పని అయ్యింది మళ్ళీ. అసలు మేమేం చెప్తున్నాం వినమంటున్నాం. అసలు మా స్టార్ట్అప్ ఏంటి, మేము దేన్ని సాల్వ్ చేయబోతున్నాం, మేము చేసేది ఓన్లీ ఇండియాలోని కాదు, అసలు వరల్డ్ వైడ్గా పనిచేస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ వైడ్గా ఈ టెక్నాలజీ కానీ అందుబాటులో కోసం బోల్డ్ లైఫ్స్ మనం సేవ్ చేయగలం. నాకు కావాల్సిందల్లా సపోర్ట్. ఒకసారి అసలు నేను ఏం చెప్తున్నాను వినండి, మీకు ప్రాజెక్ట్ నచ్చితేనే మా దానిలో ఇన్వెస్ట్ చేయండి, నచ్చపోతే అసలు వద్దు, మొహం మీద చెప్పండి, రిజెక్ట్ చేయండి. అసలు మేమేం చెప్తున్నాం, మేము అసలు ఎలా సాల్వ్ చేయబోతున్నాం మా ఇన్వెన్షన్స్ జనాల్ని. అసలు మేము మోడర్న్ మెడికల్ హెల్త్ కేర్ని అసలు రెవల్యూషనైజ్ చేయబోతున్నాం మేము. ఒకసారి అసలు మేము ఏం చేస్తున్నాం ఒకసారి చూడమనండి, అదే నేను అడుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏమన్నా అవుతుందా? నీ పని ఆచరణాత్మకంగా ముందు అయితే మా టెక్నాలజీ కానీ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ శాఖ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ వీళ్ళు ఎవరు తెలుసుకుని అయింది, మా టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అండ్ ఇంకా తక్కువ స్టాఫ్తోనే ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేసింది అనమాట. అంటే ఇంతకుముందు 10 మంది కావాల్సి వస్తే ఇప్పుడు కేవలం 3-4 చాలు అదే వార్డులో. అంటే తక్కువ వర్క్ ఫోర్స్తో ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాం అండ్ చాలా లైఫ్ని సేవ్ చేయగలం. మేము కోరుకునేది ఒకటే, ఒకసారి నా మాట వినండి, మమ్మల్ని చూడండి, అసలు మేము చెప్తున్నాం అదే మేము కోరుకుంటున్నాం. అసలు వర్మ ఒకనొక టైంలో నువ్వు ఉద్యోగం కూడా వదిలేసి కేవలం ఈ ప్రాజెక్ట్ మీదే ఎన్ని నెలల నుంచి టైం వేస్ట్ చేస్తున్నావు, ఎన్ని నెలలుగా ఎదురు చూస్తున్నావు, ఎవరైనా ఒకళ్ళైనా అవకాశం ఇవ్వకపోతారా అని చెప్పేసి. అసలు నువ్వు అసలు ఏం చేసేవాడు, నీ జాబ్ ఏంటి, నీ జాబ్ రోల్ ఏంటి, ఎంత జీతం వచ్చేదాన్ని నువ్వు ఇప్పుడు ఎంతో వదులుకుని దీనికోసం నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఏం చెప్పుకొస్తావు? ఆల్మోస్ట్ 6 months ఐ థింక్ మేలో నేను రిజైన్ చేసేసాను. ఇంతకుముందు యాండెక్స్ కార్ప్లో జూనియర్ సైంటిస్ట్గా చేసేవాడిని. 42,000 నా శాలరీ. అది కూడా వద్దనుకుని వదిలేసి కేవలం ఈ కంపెనీ స్థాపిస్తే ఎంతోమందిని కాపాడతాం అనే మోటివ్తోనే బయటకు వచ్చేసాను నేను. మా బాబాయ్ గారు డాక్టర్, నేను చిన్నప్పటి నుంచి హాస్పిటల్లో చూస్తూనే ఉంటా. అంటే నా చిన్నతనం నుంచి నేను హాస్పిటల్కి వెళ్తూ ఉంటా, చూడడం కానీ ఇవని కానీ. అక్కడ జరిగే అందరు జస్ట్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. హాస్పిటల్ అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. నేను అక్కడ కూర్చొని అసలు ఏం జరుగుతుందని గమనిస్తూ ఉంటాను. చాలామంది నర్సు నీకేం భయం వేయట్లేదు, రక్తం ఏం చూసి నాకేం భయం వేయట్లేదు అన్నాడు. అప్పటి నుంచి నేను గమనించేవాడిని ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని. చాలా వరకు హాస్పిటల్ వర్క్ మాన్యువల్లే,
అంటే లేబర్ మాత్రమే చేస్తారు, ఎక్కడ ఆటోమేషన్ అనేది లేదు. ఇక అప్పటి నుంచి అనుకుంటా ఉండండి, సపోజ్ ఇప్పుడు మాదే ఉంది ఫిజియోథెరపీ ఎక్స్కోస్కెల్టన్, అదేం చేసిద్ది అనుకున్నారు? ఫిజియోథెరపీని అనేది చాలా అదే ఇక మనిషి అవసరమే ఉండదు అనమాట. అది కంప్లీట్గా అటానమస్. మనం జస్ట్ ప్రోగ్రామ్ చేసి స్పీడ్ని సెట్ చేస్తే చాలు, అదే ఎక్సర్సైజ్ చేయించిద్ది అనమాట ఫిజియోథెరపీ. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నర్స్ బోర్డ్స్ ఉన్నాయి. నర్స్ బోర్డ్స్ అసలు ఈ నర్స్ బోర్డ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇక హాస్పిటల్లో ఉన్న లాజిస్టిక్స్ వర్క్ని అంతా ఈ నర్స్ బోర్డే చూసుకునేది అనమాట. అసలు ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్, అసలు ఫ్రమ్ బ్లడ్ టు ఏవి లిక్విడ్స్ దగ్గర నుంచి ఏవన్నా కానీ, అంటే సెలైన్ కానీ ఏవన్నా కానీ, ఇవి మొత్తం హాస్పిటల్లో ఇదే కంప్లీట్గా. ఇక లాజిస్టిక్స్ అనే ప్రాబ్లం అనేది హాస్పిటల్లో కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. ఒక ఎక్స్పీరియన్స్ నర్స్ కావాలంటే కనీసం 6 years పడుతుంది. మన ఇండియాలో కేవలం 36 lakhs నర్సెసే ఉన్నారు, ఆల్మోస్ట్ 135 crores ఆఫ్ పీపుల్కి. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. సడన్గా పాండమిక్ వచ్చింది, అప్పుడు వరకు ఎవరికి అసలు ఇంపార్టెంట్ అనేది లేదు. ఆ తర్వాత నుంచి జనాలు అమ్మో సడన్గా వర్క్ ఫోర్స్ అంటే ఒక రోజులో 6 సంవత్సరాల్లో పెంచాల్సిన నర్సెస్ని ఒక రోజులో పెంచలేంగా మనం. బట్ మనం మెషిన్స్ కానీ ప్రోగ్రామ్ చేయగలిగితే చాలు, జస్ట్ మనం మనసులోనే మ్యానుఫ్యాక్చర్ చేసి హ్యూజ్గా డిస్ట్రిబ్యూట్ చేయగలం. అర్థమైందా? ఈ నర్స్ బోర్డ్స్ అనేవి హాస్పిటల్లో క్లీనింగ్ సర్వీసెస్ దగ్గర నుంచి లాజిస్టిక్ సర్వీసెస్ వరకు అంతా సాల్వ్ చేస్తాయి. ఇదే అసలు మేము చెప్పాలనుకున్నాను. అసలు ఉంది, నేను ప్రాజెక్ట్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ నా దగ్గర ఉండటమే కాదు, నేను చాలా కంపెనీ టాటాకు కూడా చూపించాను. నేను కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదు. మొత్తం అసలు బ్రీఫ్ ప్రాజెక్ట్, అసలు మా దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మేము ఏమేమి ఇన్వెన్షన్స్ చేసాం, అసలు ఇదంతా ఎలా వర్క్ అయ్యింది మొత్తం అంతా. ఈవెన్ ఐ షో దమ్ మెనీ టైమ్స్ బట్ దే డిడ్ంట్ రికగ్నైజ్, దే కాంట్ సీ ఇట్, దే డోంట్ గివ్ ఎనఫ్ టైమ్ టు వాచ్. They just listen, just they skip everything. Lot of times I met investors, whether they offer 2 things. One, they want to buy all the stake, or they want just reject the project. I mean, they know it was a good project. What is the best offer I got? $22.5 million. Not from India, it's from US. It's an Advent tech company. It's a multinational tech company. But they want entire stake, including my invention. They don't give any royalties. But they want entire my company. That's it. My projects, my inventions, my patents, everything. That's they want. Even what I need now, I just need investment in my company. When I go to Tata or Mahindra or Zerodha Group, just listen what I'm saying. I mean, my company gonna solve many problems in the entire medical industry. Almost our modern medical industry starts from 200 years, I think. Now there are a lot of defects, there are a lot of flaws. Now we're gonna solve it through our AI, inventions and innovations. That's what we want. Just listen what we are saying. If my company get into public, get into the society, it's gonna solve many problems in the entire medical industry. Even you can ask doctors everything. Go inquire they're gonna tell you a lot of problems available in medical industry. That's what we are solving. I want Tata Group or Mahindra Group, just listen what I am saying. That's what I want. And I want to invest our companies, not US companies or Russian companies. I want to invest Indian companies to in my startup. That's it. అంటే దేశంలో బడా పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వ్యక్తులు ఎవరైనా సరే ఐడియాని కొనేస్తున్నారు. అలాగే ఐడియా ఇచ్చినోడిని ఐడియాని కూడా చాలామంది అమ్మేసుకుంటున్నారు. నువ్వు ఎందుకని పెట్టుబడి పెట్టమంటున్నావు? నీ ఐడియాని నువ్వు అమ్ముకోవచ్చు కదా. ఇది ప్రజల్లోకి రీచ్ అవ్వాలి, ప్రజల్లోకి ఇది ఉధృతంగా వెళ్ళి వాళ్ళకు ఉపయోగపడాలని నువ్వు కోరుకుంటున్నావు. అలాగే నీ ఐడియాని అమ్ముకుంటే నీకైనా కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. నువ్వు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? First things first, money is not the primary thing in my mind. I just want to solve the problem in the society. That's why I found this company. And second thing, I got a lot of offers. Still now, I getting offers, but I don't have any interest on money. I want to impact people. I want to change the society to give better technology for better lives. If we take money, I think it's going to be okay. We are settled, everything is all right. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనీ తీసుకుని వెళ్ళిపోయాం అనుకో, అయిపోయింది, మనం సెటిల్ అయిపోతాం, మనకి ప్రాబ్లం ఉండదు. ఈ టెక్నాలజీని జనాలకు అందుబాటులో తీసుకొని ఎంతోమందిని కాపాడచ్చు. అండ్ 2, ఇది ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు నేను ఈ కంపెనీ అని అమ్మేస్తాను,
అది అబ్రాడ్ వెళ్ళిపోయింది, యూఎస్ఏ వెళ్ళేది. ఎస్పెషల్లీ యూఎస్లో హెల్త్ కేర్ అనేది $1.8 trillion. అక్కడ హెల్త్ కేర్ అనేది భూమి మీద ఎక్కడా లేదు. టాప్ 10 కంట్రీస్ కలిపినా కానీ అక్కడ హెల్త్ కేరే ఎక్కువ. ఈ మన ఇన్వెన్షన్ కానీ తీసుకెళ్ళామంటే యూఎస్లోనే కాదు, చైనా, ఎవ్రీ కంట్రీలో పనిచేసింది. మనీ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడే స్టార్ట్ చేయాలి. ఈ దేశంలో కంపెనీ ఉద్యోగం కూడా వదిలేసి దీని మీద తిరుగుతున్నా అంటే ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. ఇప్పుడు గత 200 సంవత్సరాల సాల్వ్ చేయని ప్రాబ్లం ఇది సాల్వ్ చేయగలరు. దీనికి అంత కెపాసిటీ, అంత క్యాలిబర్ ఉంది. కానీ అసలు మన వాళ్ళు వెంటలా, అక్కడే ప్రాబ్లం. చాలామంది అమ్మాయి చివరికి అభిషేక్ దాస్ అని ఒక సార్ ఉన్నారు, మా సార్. ఆ సార్ కూడా అమ్మేయమంటున్నారు. ఆయన మాకు బాస్, ఆయన కూడా అంతే. వద్దు విఘ్నేష్, ఇది అమ్మేసి అన్న. డబ్బు నాకు ఇంపార్టెంట్ కాదు. డబ్బు ఇంపార్టెంట్ అయితే శాలరీ హైక్ కూడా వచ్చింది. నేను లాస్ట్ టైం రిజైన్ చేసేప్పుడు నాకు ఆల్మోస్ట్ 72,000 ఇస్తా అన్నారు. అరే వద్దురా బాబు, నాకు ఉద్యోగం వద్దు, నేను ఈ కంపెనీ పెట్టాలని మా బాస్ని రిక్వెస్ట్ చేసి మరీ బయటకు వచ్చేసాను. వాళ్ళకి ఇష్టం లేదు నన్ను వదులుకోవడం, కానీ తప్పలేదు. ఇలా కాదు అని నేను చెన్నైలో చేసా, బెంగళూరులో చేశా. అసలు మన దగ్గరే కంపెనీస్ పెట్టవచ్చు, మనం ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అసలు ఎవరో చెప్పడం అంటే మనమే ఇంటర్నేషనల్ కంపెనీ. ఇప్పుడు ఏతర్ ఉంది, ఏతర్ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది 2 IITians వల్ల. వాళ్ళు వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. వాస్తవంగా చెప్పాలంటే ఓలాతో పోలిస్తే ఏతర్ చాలా బెస్ట్ స్కూటీ టెక్నాలజీ. అది వరల్డ్ వైడ్గా కూడా రికగ్నైజ్ అయింది, టాప్లో ఉంది. అలాంటి టాప్ నాచ్ టెక్నాలజీ మేము కూడా బిల్డ్ చేయగలం. ఆ ఒక్క ప్యాషన్తోనే ఇప్పటివరకు ఈ కంపెనీని ఎవరికీ అమ్మల. ఇదే మెయిన్ మోటో జనాల్ని కాపాడాలి, సొసైటీకి ఒక మంచి పని చేయాలి. అది ఈ డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. బట్ పేరు అనేది జీవితాంతం ఉండిపోయింది. ఒకసారి నా ఇన్వెన్షన్ కానీ జనాలు అందుబాటులోకి వచ్చినట్టు, నేను చనిపోయినా, మా మనవాళ్ళు చనిపోయినా, వాళ్ళకి కూడా ఈ టెక్నాలజీ, నా టెక్నాలజీని పాస్ అవుతుంది. కానీ మహా అయితే డెవలప్ అయ్యేది, కానీ అదే టెక్నాలజీ పాస్ అయ్యింది. అది కోరుకుంటున్నాను నేను. అలాంటి సమాజం నువ్వు కోరుకున్న సమాజం ఇన్ ఫ్యూచర్లో వస్తుందని ఒక బలమైన నమ్మకం నీలో ఉందా అంటే డౌటే, ఖచ్చితంగా చెప్పలేను. ఈ జనాలు బతుకున్నప్పుడు, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పండి, సడన్గా ఒక మనిషిని ఆపేసి నీకు తెలిసిన బతుకున్న 10 శాస్త్రవేత్తలు అడుగుని చెప్పండి, ఒక్కడికి ఒక్క పేరు తెలియదు. నిజం చెప్తున్నాను నేను. 3 పేర్లు 5 పేర్లు చెప్పమనండి, ఒక పేరు చెప్పలేరు జనాలు. బతుకున్న 5 శాస్త్రవేత్తల పేర్లు చెప్పారు, ఎవరి వల్ల అవ్వదు. అదే చనిపోయిన అసలు జనాల నోట్లో వచ్చిన శాస్త్రవేత్తలు మ్యాక్సిమం చనిపోయిన వాళ్ళే. ఐన్స్టైన్ అని చెప్తారు, థామస్ ఆల్వా ఎడిసన్ అని చెప్తారు. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు గుర్తింపు వచ్చింది. బతుకున్నప్పుడు ఎవరు గుర్తించాలి, ఎవరో కామన్ పర్సన్ లాగే లెక్కేసేవాళ్ళు. ఈ సమాజం ఎలా ఉందంటే, బతుకున్నప్పుడు వాళ్ళ టాలెంట్ ఏంటో, వాళ్ళు ఈ సమాజానికి ఏం చేశారంటారు. పాపం నికోలస్ టెస్లా గారు ఉన్నారు, ఆయన అసలు ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు. బతుకున్నప్పుడు ఒకటి గుర్తిరా, ఈడొక పిచ్చోడరా అనుకున్నాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు కానీ మనం రేడియో టెక్నాలజీ వాడుతున్నది ఆయన పుణ్యం. వైర్లెస్ టెక్నాలజీ ఎస్పెషల్లీ. రేడియో అంటే మళ్ళీ వేరే జేసీ బాస్. వీళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఈ క్రెడిటబిలిటీ వచ్చింది. చనిపోయిన తర్వాత కూడా పర్లా, పేరు వచ్చే చాలు అసలు, అంతే. మనం చనిపోయినా కానీ మన టెక్నాలజీ జనాలకు అందుబాటులో ఉందని ఇంక చాలు. మనం ఎటర్నిటీ, ఇక మనం ఎటర్నల్ అనమాట. ఇక మన జీవితాంతం బతుకున్నట్టే. అది ఫైనల్గా ఏం చెప్తా అంటే, వీడియో చూసే వాళ్ళకి కానీ నీ వీడియో ద్వారా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఒకసారి మేము ఏం చెప్తున్నాం వినండి. మా ప్రాజెక్ట్ నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు, నా ఐడి కార్డ్, ఎవ్రీథింగ్. ఒకసారి పిలవండి, మీకు నచ్చితేనే ప్రాజెక్ట్ నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చితేనే దీనిలో ఇన్వెస్ట్ చేయండి. ఎస్పెషల్లీ టాటా గ్రూప్. అసలు మీరేం వింటల్లా, టాటా గ్రూప్ అసలు మీరేం వింటల్లా. అసలు బయట అక్కడ కనీసం నేను రోజు కొలేబాలో ఒక 30-40 మంది చూస్తా విజిటర్లను. అసలు మీరు అసలు పట్టించుకోవట్లేదు. అసలు మహీంద్రా గ్రూప్ ఉంది, మీరు చాలా పెద్ద కంపెనీ, మీరు చాలా గొప్పోళ్ళు కూడా. మీరు కూడా వినండి, అసలు లెటర్ రాస్తున్నాం, రెస్పాన్స్ రావట్లా. మెయిల్స్ పెడుతున్నాం, రెస్పాన్స్ రావట్లా. జీరోదా గ్రూప్ ఉంది, మీరు అసలు పిలిచిన రిసెప్షన్ బాగానే ఉంది, అంతా తీసుకుంటున్నారు, కానీ రిప్లై అనేది ఉంటుంది. అసలు ఈ రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, అలా రోజు తరబడతా ఉన్నాయి. నెల వెయిట్ చేస్తున్నాం మీకోసం. నో యూజ్. టాటా గ్రూప్, యు ఆర్ నాట్ రెస్పాండింగ్. ఐ మీన్ when we are go to Koleba, I think 40 to 50 people are waiting in front of your house. You are not listening anyone. Even we send lot of mails, we send lot of letters, we send lot of complaints, but you are not responding. Mahindra Group, you are also good group. I know you are very well. You do lot of works, but you are also you are not listening also. I mean, what I'm trying to say, we send lot of emails, we send lot of letters, but you are not responding. Just listen what we are saying. If you like our idea, then just move on, or just do invest. Just listen first what we want. Just listen what we are saying. That's it. Zero the group. We send lot of emails. You are responding,
but not in a correct manner. When we ask for appointment, you give some time. After some time, we reach you back. You are not responding also. Especially Nikhil Kama sir, you are a very good person. Nitin Kama sir, and you too. Just listen what I am saying. This is my company. If you like our idea, then invest. If you don't like our idea, then reject. No problem. That's what we want. Just listen what we are saying. That's what we want finally.